హాయ్ ఫ్రెండ్స్, లక్ష్య సాధన ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? విజయవాడ పట్టణంలోని చిన్న పల్లెటూరులో శ్రీనివాస్ అనే యువకుడు జీవించేవాడు. అతను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవాడు. చదువులో ప్రతిభావంతుడు అయినా ఏదో ఒక కారణంతో అతని శ్రద్ధ సరిగ్గా ఉండేది కాదు. అతనికి స్నేహితులు కూడా ఎక్కువ మంది ఉండేవారు. కానీ వారి ప్రమేయం వల్ల అతను చదువులపై శ్రద్ధ పెట్టడం మర్చిపోతుండేవాడు. ఒకరోజు శ్రీనివాస్ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అతని పాఠశాలలో ఒక కొత్త అధ్యాపకుడు వచ్చారు, రమేష్ గారు. రమేష్ గారు చాలా కఠినమైనవారు, కానీ వారు విద్యార్థులకు మోటివేషన్ ఇచ్చే విధానం విభిన్నంగా ఉండేది. శ్రీనివాస్తో మొదటిసారి మాట్లాడినప్పుడు రమేష్ గారు అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించారు. శ్రీనివాస్, నీలో ఉన్న ప్రతిభ నీకు తెలియదు. నువ్వు కాస్త శ్రద్ధ పెట్టి కష్టపడితే నీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని రమేష్ గారు చెప్పేవారు. రమేష్ గారు ప్రతిరోజు శ్రీనివాస్తో ప్రత్యేకంగా సమయం కేటాయించి అతనికి చదవటం, ప్రణాళికలు వేయటం, లక్ష్యాలను సెట్ చేయడం వంటివి నేర్పించేవారు. శ్రద్ధ పెట్టడం, కష్టపడడం అంటే ఏమిటో, జీవితంలో విజయాన్ని సాధించడానికి ఎలా కృషి చేయాలో వారు వివరించేవారు. శ్రీనివాస్ మొదట్లో నిరాశతో ఉండేవాడు. కానీ రమేష్ గారి మాటలు, వారి ప్రోత్సాహం అతనిలో కొత్త ఉత్సాహం నింపాయి. అతను ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను సెట్ చేసుకుని వాటిని సాధించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీనివాస్ తన పరిసరాల్లో మార్పును చూడసాగాడు. పాఠశాలలోని ప్రతి పరీక్షలోనూ అతను మంచి మార్కులు సాధించడం మొదలుపెట్టాడు. అతని స్నేహితులు కూడా అతని మార్పు చూసి ఆశ్చర్యపోయారు. శ్రీనివాస్, నువ్వు ఇంత మంచి మార్పు ఎలా సాధించావు అని వారు అడిగేవారు. మోటివేషన్, కష్టపడి పనిచేయడం, ప్రణాళికలు వేయడం, మన లక్ష్యాలను సెట్ చేసుకుంటే వాటిని సాధించడంలో మక్కువ పెంచుకోవాలి అని శ్రీనివాస్ సమాధానం చెప్పేవాడు. శ్రీనివాస్ ఏకాగ్రత, పట్టుదలతో తన పాఠశాల చదువులు పూర్తి చేసి మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాడు. అతని జీవితంలో ఉన్న ప్రతి అవరోధాన్ని అధిగమించడానికి కృషి చేయడం మానకుండా ప్రతిరోజు కొత్త లక్ష్యాలను సెట్ చేసుకుని వాటిని సాధించడం కోసం శ్రమిస్తూ ఉండేవాడు. ఇంజనీరింగ్ చదువుల కాలంలో శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి పలు ప్రాజెక్టులు చేశాడు. వారి ప్రాజెక్టులలో కూడా అతని పట్టుదల, కృషి ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనబడేది. చివరికి ఒక పెద్ద ఐటీ కంపెనీ వారు చేసిన ప్రాజెక్టును గుర్తించి శ్రీనివాస్ మరియు అతని స్నేహితులను నేరుగా నియమించుకుంది. శ్రీనివాస్ తన జీవితంలో సాధించిన విజయానికి రమేష్ గారి ప్రేరణ, తల్లిదండ్రుల మద్దతు మరియు తన స్వీయ కృషిని కృతజ్ఞతతో గుర్తించుకున్నాడు. అతని కథ ఎంతో మందికి ప్రేరణగా మారింది. పల్లెటూరు నుండి వచ్చిన ఒక సాధారణ యువకుడు తన కృషి, పట్టుదలతో ఎలా విజయాన్ని సాధించాడో ఎంతోమంది విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అతను తన పాత పాఠశాలలోకి వెళ్ళి అక్కడి విద్యార్థులకు తన అనుభవాలను పంచుకుంటూ వారికి మోటివేషన్ ఇస్తూ వారి భవిష్యత్తుకు ఒక వెలుగుదారిలా మారాడు. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా